హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ లైట్నింగ్ అనగానే నాకు ఒక తెలుగు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. ఒక సినిమాలో రామ్ చరణ్ నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే అంటాడు. అంటే మెరుపుల్లో అంత శక్తి ఉందన్నమాట. అసలు ఇక్కడ ఈ మెరుపుల వెనకాలన్న లైట్నింగ్ వెనకాలన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఫైన్. ఇక్కడ చూడండి, వానాకాలం ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కదా. క్లౌడ్స్ ఫామ్ అయిపోయి ఆ క్లౌడ్స్లో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ వాటర్ క్యూబ్స్ ఫామ్ అయిపోయి ఆ క్యూబ్స్ మధ్యలో ఫ్రిక్షన్ వస్తుంది, కొలిజన్స్ అవుతుంటాయి. కొలిజన్స్ అవడం వల్ల, ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, దేర్ ఇస్ అ ఎలక్ట్రోస్టాటిక్స్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. ఫైన్. సో క్లౌడ్లో ఏమవుతుంది, పైన వైపు ఏమో పాజిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి, కింది వైపు ఏమో నెగిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. ఫైన్. కానీ ఈ నెగిటివ్ ఛార్జెస్ డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఏం లేదు. ఇక్కడ ఇంకా ఏమవుతుంది, ఇంకా కొలిజన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా ఛార్జ్ అనేది ఇంకా ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఫైన్. సో ఇక్కడ ఇంకా నెగిటివ్ ఛార్జెస్ డెవలప్ అయింది, ఇక్కడ ఇంకా పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయిపోయింది. సో మరి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది కదా, అదేం చేస్తుంది, ఇక్కడ ఎర్త్ పైన పాజిటివ్ ఛార్జ్ని డెవలప్ చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా వీటి రెండింటి మధ్యలో ఎయిర్ ఉందండి, దెర్ ఇస్ అ ఎయిర్ రెసిస్టెన్స్ కదా. సో ఎయిర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇది ఇక్కడ వచ్చే ఆస్కారం లేదు. కానీ ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉండి ఇది ఇంకా నెగిటివ్ ఛార్జెస్ డెవలప్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఏమవుతుంది, ఆ ఎయిర్ రెసిస్టెన్స్ని ఇది డామినేట్ చేసేస్తుంది. డామినేట్ చేసడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఛార్జెస్ ఇలా డిశ్చార్జ్ అయిపోతాయి. సో అలా లైట్నింగ్ వస్తుంది. ఫైన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో చూడండి. అసలు ఏం జరిగిందండి, ఛార్జెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద క్లౌడ్స్ డ్యూ టు కొలిజన్స్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్. సో క్లౌడ్స్లో ఛార్జెస్ డెవలప్ అవుతాయి కొలిజన్స్ వల్ల, వాటర్ మాలిక్యూల్స్ ఆర్ వాటర్ క్యూబ్ మధ్యలో కొలిజన్స్ వల్ల. సో తర్వాత ఏమవుతుందండి, పాజిటివ్లీ ఛార్జ్డ్ టాప్ ఆఫ్ ద క్లౌడ్ పైన ఏమో పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది, క్లౌడ్ కిందేమో నెగిటివ్లీ ఛార్జ్డ్ బాటమ్ ఆఫ్ ద క్లౌడ్. ఫైన్. సో అలా ఇంకా ఛార్జెస్ అక్యుములేట్ అయిపోయి ఏం చేస్తుంది, ఒక్కనొక సమయంలో బ్రేక్అవుట్ అయిపోతుంది. అదే లైట్నింగ్ ఎఫెక్ట్. ఫైన్. సో ద లైట్నింగ్ ఈజ్ అ డిశ్చార్జ్ ఆఫ్ ద ఛార్జ్ బిట్వీన్ ద క్లౌడ్స్ అండ్ ఎర్త్. క్లౌడ్స్ మధ్యలో కూడా డిశ్చార్జ్ అవుతుంది. మనం మెరుపులు పైన చూస్తాం. ఫైన్. మెరుపులు కింద కూడా చూస్తాం, దాన్ని జనరల్గా మనం పిడుగుపాటు అంటారు కిందికి వస్తే. ఫైన్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద లైట్నింగ్ ఎఫెక్ట్. సో ద ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ అబ్జర్వ్. ఫైన్. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.